గురువారం గెలిచే రంగులు 5/3/2026. ముందుగా మొదటి జాము చూసుకుంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు ఈ వంతులో గెలిచే రంగులు వచ్చేసి పండుడేగ, ఎర్రబొట్ల తీతువ, పింగళి, ఎర్ర కక్కిర, ఎరుపు మించిన పర్ల, ఎర్ర పూల, ఎర్ర కక్కిర. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కోడి కాకి, పచ్చ కాకి, కాకి నెమలి, నల్ల కక్కిర, నల్లబొట్ల తీతువ, నెమలి డేగ, నల్లకట్టు అబ్రాస్. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతు మొత్తం మీద మీరు గమనిస్తే బాగా ఎరుపు ఉన్న వాటికి గెలిచే అవకాశం కనపడుతుంది. ఈ వంతులో మీరు బాగా గమనించాల్సింది ఎరుపు ఉన్న వాటికి గెలిచే అవకాశం బాగా ఎక్కువ కనపడుతుంది. తెల్ల వాటికి అవకాశం కనపడుతుంది. ఈ వంతులో మీరు గమనించాల్సింది ఇది. ఇక రెండో జాముకి వస్తే ఉదయం 8 గంటల 24 నిమిషాల నుంచి 10 గంటల 48 నిమిషాల వరకు ఈ వంతులో గెలిచే రంగులు వచ్చేసి కోడి పచ్చకాకి, కోడి నెమలి, కోడి కాకి, నల్లబొట్ల తీతువ, నల్లకట్టు అబ్రాసు, కోడి గాజు కక్కిర, నల్లకట్టు రసంగి, కోడి కాకి డేగ. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కాకి డేగ, కాకి నెమలి, పింగళి నెమలి, నెమలి డేగ, నెమలి రసంగి, నెమలి అబ్రాస్, ఎర్ర కక్కిర. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతులో మీరు ఒక సబ్స్క్రైబరు అడిగింది ఏంటంటే, అన్న గెలుపాటులోనే 2 ఎదురు బదురు పడతాయి, మరి మనం ఏది పట్టాలని అడిగారు. ఇప్పుడు ఉదాహరణకి నల్లకట్టు రసంగి, కోడి కాకి డేగ ఈ రెండింటిని వేసారనుకుందాం. మరి అప్పుడు ఏది పట్టాలి అని ఒక సబ్స్క్రైబర్ అడిగాడు. దానికి నేను చెప్పే సమాధానం, ఏదైతే పసిం పెచ్చుండి పోట్లాడిద్దో దానికి మనం పట్టుకోవాల్సిన అవకాశం ఉంటుంది. దీని గురించి ఇంకా బ్రీఫ్గా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. ఇక మూడో జామ్ వచ్చేసి ఉదయం 10 గంటల 48 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల వరకు ఈ వంతులో గెలిచే రంగులు వచ్చేసి ముందుగా ఎర్ర నెమలి, నెమలి రసంగి, పింగళి నెమలి, నెమలి డేగ, నెమలి ఎర్ర కక్కిర, ఎర్ర పర్ల, ఎర్ర అబ్రాసు. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కోడి కాకి, పింగళి, గాజు కక్కిర, గట్టి నెమలి, కోడి పూల, కోడి కాకి డేగ, పింగళి కాకి, నల్లబొట్ల తీతువ. మీకు ఓడిపోయే వాటిలోకి వస్తే గట్టి నెమలి అంటే మీరు నలుపు పసుపు ఎక్కువ ఉన్న వాటిని గట్టి నెమలిగా చూసి నేను గట్టి నెమలి అని పెట్టానండి. దానికి మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇక నాలుగో జాముకి వస్తే మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు ఈ జామ్లో గెలిచే రంగులు వచ్చేసి పచ్చకాకి, నల్లబొట్ల తీతువ, పింగళి కాకి, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, గాజు కక్కిర, గట్టి నెమలి, నల్లమైల. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కోడి డేగ, ఎర్ర కక్కిర, ఎర్రబొట్ల తీతువ, కోడి రసంగి, పింగళి, ఎర్ర అబ్రాసు, కృష్ణవరపు మైల. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతులో కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, గెలుపున్న వాటిల్లో 2 రంగులు పడితే ఏది గెలుపుతని మనం నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నాను. అలాగే ఇక చివరి జాముకి వస్తే 5వ జాము 3 గంటల 36 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కోడి నెమలి, పింగళి నెమలి, కోడి నెమలి డేగ, కోడి నెమలి రసంగి, నెమలి కక్కిర, పాలబ్రాసు, తెల్లపర్ల, కోడి పచ్చకాకి. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కాకిడేగ పర్ల, గట్టి కాకి, ఎర్రబొట్ల తీతువ, పింగళి డేగ, గట్టి నెమలి, పండు డేగ, రసంగి. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రంగుల్లోనే దగ్గర రంగులు పడితే, గెలిచే రంగుల్లోనే పడితే ఎలాగూ ఏం చేయాలనేది కూడా నెక్స్ట్ నుండి మనకు వచ్చే వీడియోల్లో
క్లారిటీగా నేను మీకు చెప్తానండి.